సీనియర్ లాయర్ ఇజ్రాయిల్పై జరిగిన కిరాతక దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్షకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు గోదావరికని కోర్టు ముందు బార్ అసోసియేషన్ చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సంధ్యారాణి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ లాయర్ ఇజ్రాయెల్పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై దాడి చేసినట్లే అన్నారు. ఇలాంటి ఘటనలు న్యాయ వృత్తిలో ఉన్న వారిపై భద్రతపై అనేక సందేహాలను కలిగిస్తున్నాయన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయవాదుల సమాజానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లాయర్ ఇజ్రాయెల్పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని, వారి కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ గారి హత్య అత్యంత బాధాకరమైనటువంటి విషయము. న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులకి ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. వెంటాడి రెక్కి నిర్వహించి హత్య చేసిండ్రు అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం అక్కడ కనబడతా ఉన్నది స్పష్టంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికి కూడా రక్షణ లేదు. ఏదో చేస్తారని నమ్మినటువంటి అన్ని సామాజిక వర్గాలకి, ఇటు మహిళలకు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా రక్షణ లేదు. ఎక్కడ ఎటు చూసినా కూడా అనేకమైనటువంటి హత్యలు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా న్యాయవాది యొక్క హత్య అనేది అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ఏదైనా చాలా క్రిటికల్ కేసులు న్యాయవాదుల దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు అన్నీ కూడా టేకప్ చేస్తూ ఉంటారు, వారికి అండగా ఉంటారు. పూర్తిగా వారికి న్యాయం జరగడం కోసము అన్ని విధాలా వారి శక్తి సామర్థ్యాలని ఉపయోగించి ఒక వ్యక్తికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, న్యాయం జరిగేటటువంటి విధంగా న్యాయవాదులు వారి పక్షాన ఉంటారు. ఇలాంటి సమయంలో ఈ రకంగా హత్యలు అనేటివి జరిగితే ఇది దేనికి దారి తీస్తుందనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్, గుండెపోయిన భూమయ్య, నాయకులు అందె రాజ్ కుమార్ చారి, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు.